హాయ్ మా. ఈరోజు కూడా సుధామూర్తి గారిదే ఒక స్టోరీ గురించి చెప్తాను. స్టోరీస్ కాదు మా, అవి రియల్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ స్టోరీస్ కాదు, ఆవిడ అనుభవాల్ని రాసింది. జ్ఞానం పరిజ్ఞానం జీవితానికి ఓ వందనం అనే బుక్లో చదవండి మా, బ్యూటిఫుల్ స్టోరీస్. మీకు నెలకు 2 స్టోరీస్ చెప్తాను నేను. అంటే మరీ అన్నీ చెప్తూ ఉంటే బోరు కొడుతుందేమో మీకు. సో కాబట్టి 2 చెప్తాను. సుధామూర్తి గారివి ఏ బుక్ అయినా కానీ హార్ట్ టచింగ్ ఉంటుంది. అంత అద్భుతంగా రాస్తారు ఆవిడ. సింపుల్ లాంగ్వేజ్లో, చాలా సింపుల్ లాంగ్వేజ్లో రాస్తారు. ట్రై చేయండి. పెళ్ళి కాని తల్లులు ఈ టైటిల్, ఈ స్టోరీ పేరు. మనం వింటూనే ఉంటాం. ఇద్దరూ తప్పు చేస్తారు, అమ్మాయి అబ్బాయి. కానీ అబ్బాయి ఫ్రీగా ఉంటాడు, అమ్మాయి మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. మా చిన్నప్పుడైతే మేము 2-3 విన్నాము, చంపేశారు అమ్మాయిల్ని. అప్పుడే అనుకున్నాము, ఏంటి చంపేసేదేంటి అని చెప్పేసి. అంత ప్రిస్టేజ్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత 4 తన్నేవాళ్ళు, అబార్షన్స్ చేయించేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ అయిపోయారు మన వాళ్ళు. కానీ ఈ స్టోరీ ఇప్పటిది కాదు కదా, 2002 ముందుది. ఏంటంటే ఈవిడ కౌన్సిలర్గా ఉంటారు పిల్లలకి అన్నమాట, టీనేజ్ పిల్లలకి. సో అప్పుడు ఒక ఆవిడ వాళ్ళ పాపని తీసుకొని వస్తుంది, సుమతి తన పేరు. తీసుకొని వచ్చి, మేడం ఏం చేయాలి, ఇది ప్రెగ్నెంట్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే, అబ్బాయి ఏంటంటే అబ్బాయి అసలు పలకడం లేదు మేడం అని ఆమె ముందే తిడుతుంది అమ్మాయిని. ఈవిడ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఏం చేద్దామా, జాగ్రత్తగా ఉండాలి. అదేంటి అసలు మిగతా వాళ్ళ మొహం ఎట్లా చూడాలి మేడం, మా పరువేంటి, అసలు మా పరువు అంతా తీసేసింది, మా మంట కలిపేసింది అని చాలా చెప్తుంది. పాపం సపోర్ట్ ఇవ్వరు ఆ అమ్మాయికి. చివరికి చనిపోతుంది అమ్మాయి, సూసైడ్ చేసుకుంటుంది. అంతే కదమ్మా, మన కంట్రీలో ఒకప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అంటే అందరు చుట్టుపక్కల తలా ఒక మాట అంటారు. అబ్బాయిని ఏమనరు, అమ్మాయిని మాత్రమే పొడుస్తారనమాట. ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి. అది శాపం అనుకోవాలి ఒక విధంగా. పెళ్ళైన తర్వాత అది ఎంతో గొప్పది, కానీ పెళ్ళికి ముందు వస్తే శాపం అనుకోవాలి. అంతకుముందు ఎంతోమంది చనిపోయారు. సో నేనేమి అలా పెళ్ళి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వమని నేనేం సపోర్ట్ చేయడం లేదు. నాకు కూడా చాలా వికారం అనిపిస్తుంది, అది మూతి పగలగొట్టాలనిపిస్తుంది అమ్మాయిని, ఆ మాత్రం కంట్రోల్లో ఉండలేరా అని చెప్పేసి. కానీ ఈవిడ ఏం చెప్తున్నారు అంటే, ఈవిడ ఒకసారి నార్వే వెళ్తారు కొన్ని రోజుల్లో, అంటే కొద్ది నెలల్లో అనుకోండి. అక్కడ ఒక ఫ్రెండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, నార్వే చాలా అందంగా ఉంటుంది మా, చాలా ఫాస్ట్ కల్చరు, ఇంకా మామూలు అనమాట అక్కడంతా. సో భోజనానికి పిలుస్తుంది అనమాట. తను పిలిచినప్పుడు ఏంటి అంటే, తన పేరు మార్తా ఈవిడ ఫ్రెండ్. పిలిచినప్పుడు మేరీ అని తన కజిన్ ఒక అమ్మాయి వస్తుంది. బహుశా చిన్నవాళ్ళు అనుకుంటాను, ఈవిడ కూడా అప్పుడు చిన్నదే కదా, ఆల్మోస్ట్ 26 and 22 years బ్యాక్. సో పెళ్ళి కాలేదనుకుంటుంది, చిన్నవాళ్ళు కదా. సో ఏదో చేస్తామంటే ఒక బాబు వస్తాడు. బాబు వచ్చి, ఇది చిన్న బాబు, ఒక 6-7 ఏళ్ల బాబు వచ్చి, అమ్మ నాకు ఇంకా బ్రెడ్ కావాలి అని అడుగుతాడు. సరే అని ఇస్తుంది. ఇచ్చేసి, ఏంటి మీ బాబా అని అడిగితే, అవును నా బాబే, నేను పెళ్ళి కాని తల్లిని అని మామూలుగా చెప్తుంది. అమ్మ ఏం షేమ్గా ఫీల్ అవ్వదు. తను కొంచెం ఆడ్గా ఫీల్ అవుతారనమాట సుధామూర్తి గారు. ఇదేంటి వీడు ఎలా చెప్తున్నారని సుమతి గుర్తొస్తుంది. పాప మా అమ్మాయి అనవసరంగా చనిపోయింది కదా, లైఫ్ మొత్తం పోగొట్టేసుకునింది కదా మిగతా జనాలకు భయపడి అని చెప్పేసి. అయినా ఆవిడకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. తర్వాత డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు అడుగుతుంది, ఏంటి తను మేరీ ఇట్లా బాబు అంటుంది, మరి తను పెళ్లి చేసుకోలేదా అంటే, లేదు కాలేజ్లో ఉన్నప్పుడు ఇష్టపడ్డారు ఇద్దరు, తర్వాత కొద్ది రోజులకి ఇద్దరికి పడదని తెలిసింది. ఇప్పుడు చిన్నవాళ్ళు, టీనేజర్స్, విడిపోదామనుకున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది. వాళ్ళ మదర్ అబార్షన్ చేయించుకోమంటే, లేదు నాకు బిడ్డ కావాలని కనేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ని చూసుకునింది, ఇంకొక 2-3 నెలల్లో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది అనమాట. చాలా క్యాజువల్గా చెప్తుంది అనమాట. ఈవిడ అనుకుంటారు, నిజమే మన భారతదేశంలో కొన్ని రూల్స్ ఉంటాయి, కానీ ఇదేంటి వీళ్ళు ఇంత ఫ్రీగా ఉన్నారు, మన వాళ్ళు ఎందుకు పక్కన వాళ్ళు ఏమన్నా అంటారనే భయంతోనే కదా చనిపోతున్నారు పిల్లలు అని ఆవిడకి ఏడుపు వస్తుంది అనమాట. అసలు అంటే నిజమే, తప్పు చేస్తారు టీనేజ్లో పిల్లలు, తెలిసి తెలియక చేస్తారు, దానికి పనిష్మెంట్ చావేనా, యాక్సెప్ట్ చేయలేరా? ఇప్పుడు వీళ్ళ మదర్ ఇంటికి, అంటే వాళ్ళ మదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ పాపని, మరి వాళ్ళ పెద్దవాళ్ళు ఏమనలేదా అంటే, పెద్దవాళ్ళు మా ఆంటీ అంకుల్ ఏమనలేదు,
అయితే అయిందని చెప్పి బిడ్డ కన్న తర్వాత బాగా చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పారనమాట. మన వాళ్ళు అలా ఉండరు కదమ్మా. ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి రోజుల్లో మనం అన్నిటికీ అలవాటు పడిపోయాము, సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు అసలు పెళ్ళి అవసరం లేకుండానే బిడ్డలను కనొచ్చు, పెంచుకోవచ్చు, ఏదేదో ఉన్నాయిగా ప్రొసీజర్స్ అన్నీ, చండాలం అంతా వింటూనే ఉన్నాము. కాకపోతే ఏంటి అంటే ఒక తప్పు జరిగినప్పుడు పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళు ఎలా బ్రతకాలి సమాజంలో, అలా అని చెప్పేసి నేను విచ్చలవిడిగా తిరిగి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళను కూడా స్వీకరించండి ఏం అనొద్దని చెప్పను. కానీ అనే హక్కు మనకి ఎక్కడిదమ్మా, పక్కన వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, అంతే కదా. ఇప్పటి రోజుల్లో అంటున్నాను నేను, లాంగ్ బ్యాక్ కాదు. అవునా కాదు? అన్నిటినీ మనం ఓర్చుకుంటున్నాము, స్వీకరిస్తున్నాము. డైవర్సులు, 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాము అంతా. కానీ ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే గుచ్చి మాట్లాడతాము. ఇప్పటికి కూడా డెలికేట్గానే ఉంటుంది మా మ్యాటర్, భయపడి చచ్చిపోతూ ఉంటారు పేరెంట్స్. సో ఇది అంటే ఎండ్లెస్ టాపిక్ ఇది చెప్పాలి అంటే. ఇంకా మన లాస్ ఏంటేంటో చెప్పేస్తున్నాయి, పెళ్ళైన తర్వాత కూడా వేరే వాళ్ళతో తిరగొచ్చు అని చెప్తున్నాయి, నానా చండాలం. సో ఏమైనా కానీ పక్కన వాళ్ళు తప్పు చేస్తే, పొరపాటు జరిగితే వాళ్ళని మరీ ఎక్కువగా హింసించే అధికారం మనకెవరికీ లేదుమా. అది మీరు అంటే మీరు స్వీకరించండి అని నేను చెప్పను, కానీ పాయింట్అవుట్ చేయడం మాత్రం చేయకూడదు. కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అదే తప్పు చేసిన మగవాళ్ళని మనం ఏమనం కదా, వాడు మగవాడు ఏంటి అంటాము. కానీ అమ్మాయిలను ఎందుకు అంత భయంకరంగా మనం చూస్తాము? పొరపాటే కదా. ఒకసారి పొరపాటు చేస్తే క్షమించవచ్చు, కానీ మనం క్షమించడం లేదు ఇప్పటికి కూడా. చాలా మన ఫ్యామిలీస్లో, మన కుటుంబంలో ఎవరైనా ఉంటే చాలా పాయింట్అవుట్ చేస్తాం. అది కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండాలేమో, ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్టు, అంతే కదా. మనం అన్నిట్లో చాలా దూసుకుపోతున్నాము, దీంట్లో కూడా దూసుకుపోవాలి మనం. ఆలోచించండి ఒకసారి. బాయ్ మా.